హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మేము చేసిన సేమియా పాయసాన్ని ఎక్కడికి తీసుకెళ్తాము, ఏం చేస్తాము అనేది వీడియో అండి. మేమైతే పక్కన రత్నగిరి గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ దర్శించుకోవడం జరిగింది. శ్రావణ మాసం లాస్ట్కు రావడంతో అక్కడైతే మహా అన్నదానం చేస్తున్నారన్నమాట. ఈ అన్నదానానికి విశిష్టత ఏంటంటే 365 రోజులు బాగుండాలి, అందరు బాగుండాలి. ఇలా అన్నదానం చేయడం వల్ల మనకు అన్నానికి కొరత ఉండదు, వర్షాలు పాడి పంటలు అంతా బాగుంటుంది, ఆరోగ్యాలు సిద్ధిస్తాయని మహా అన్నదానం అయితే చేస్తారన్నమాట. ఇదైతే ఈసారి మహా అన్నదానం స్పెషల్ అన్నమాట. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, ఇదే మొదటిసారి మహా అన్నదానం అయితే. ఇలాగ తిరుమల వారిది అక్కడి నుండి ఫండ్స్ రావడం ఇలా చేయడం అయితే బాగా అనిపించింది. నేను తీసుకెళ్ళిన నైవేద్యాన్ని అయితే దేవునికి పెట్టేసి అలాగా చేసామన్నమాట. ఆ కుళ్ళల్లోనే పెట్టాలి. ఇలా సేమియా పాయసం నలుగురికి పెట్టాలన్నమాట. అన్నదానం చేయలేకపోయినా ఇలా చేసినా కూడా పుణ్యమే కదండి. ఇలా చేసామన్నమాట. ముందుగా కింద స్వామివారికి పాదాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ గుట్టెక్కలేని వాళ్ళు ఇక్కడ మొక్కుకొని కానుకలు వేస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారన్నమాట ఎదురుగా. కానుకలు మొక్కుకొని అలాగా చేస్తారు. ఇదైతే గుట్ట అన్నమాట. గుట్ట పైకి ఎక్కలేని వారు కనీసం గుట్టకైనా పసుపు కుంకుమీసాల కొబ్బరికాయ కొట్టి మనం తీసుకొచ్చిన నైవేద్యాన్ని అయితే అలా సమర్పిస్తారన్నమాట. సమర్పించి వచ్చిన భక్తులలో కొంతమందికి పెట్టేస్తారు. మేము కూడా అదే చేస్తామన్నమాట. ఆరోగ్యంగా ఉండాలి, అన్న పానీయాలకు ఎలాంటి కొదవ రావద్దని. ఇది గుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిది. ఈ స్వామివారు ఇక్కడ కొట్టెక్కి శిఖరం ఎక్కి చూస్తారన్నమాట. ఇక్కడ మస్తు బాగుంటుంది. ఈయన కోరికలు బాగా తీరుస్తాడు. చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది గుట్టెక్కేటప్పుడు. పచ్చని చెట్లు అలాగా బాగుంటుంది. శిఖరం దాకా ఎక్కాలన్నమాట. అక్కడ కనబడుతుంది కదా, అక్కడ దాకా చాలా హైట్లో ఉంటుంది. అక్కడ దాకా ఎక్కి దైవాన్ని గుహలో ఉంటాడన్నమాట. అక్కడ దర్శించుకొని మొక్కులు పెట్టేసి వస్తారన్నమాట. ఈ దేవుడు కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తాడన్నమాట. మనం ఏమైనా కోరుకుంటే. అందుకే అన్నదానాలకు పెట్టింది పేరు లక్ష్మీ నరసింహస్వామి. ఇంకా పైకి ఎక్కలేని వారికి కింద పాదాలు అక్కడ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారనమాట. ఇది లైను. అందులోకి వెళ్ళి నేను కూడా దర్శించుకున్నాను. అదే అన్నమాట. ఈయన విశిష్టత ఏంటంటే మనం కోరుకున్న కోరికలు అలా తీర్చడం. ఇక్కడ మనం ఏమైనా తప్పు చేసిపోతే తేనెటీగలు కుడతాయండి. తప్పు చేస్తే అసలు ఆయన ప్రాంగణంలోకి అడుగుపెట్టనీడు. అలాగే మనం ఎలాగ నీసు దీని కానీ ఆయన పరిశుభ్రంగా వెళ్తే ఆయనకు నచ్చదు. అసలు ఆయన ఆధ్వర్యంలోకే రానియడు. అంత విశిష్టత ఉంటుంది అన్నమాట ఆయనకి. ఇంకా లోపలికి అన్నమాట. లోపల ఉన్నాడు కదా దేవుడు. గంటలలో భక్తులు మొక్కుకొని గంటలు కొట్టడం జరుగుతుంది. లోపల ఉంటాడన్నమాట. ఇక్కడ అమ్మవారితో వెలవడం, ఈయనగా దర్శించుకోవడం, దర్శించుకున్న వారు బయటికి రావడం అదన్నమాట. లోపల ఉంటాడు. దర్శించుకొని అలా వచ్చేస్తారన్నమాట. చూపించే ప్రయత్నం చేస్తున్నాను కానీ అవ్వలేదు. దేవుని అయితే తీయనీయరు కదండి. మళ్ళీ ఇంత భక్తి రద్దీలు. ఈసారి అయితే చాలామంది జనాలు వచ్చారనమాట. పోలీస్ బందోబస్తు కూడా బాగుంది. అందరూ బాగుండాలని వైద్య శిబిరం కూడా పెట్టారన్నమాట. ఏమైనా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి ఇక్కడ పోలీస్ బందోబస్తు బాగుంది. ఎలాంటి జరగకుండా అంత మహా గొప్ప జాతర అన్నమాట. లడ్డుల ప్రసాదం అన్నమాట. ఇంకా కింద మేము మొక్కుకున్న తర్వాత తీసిందన్నమాట. ఇది నేను మొక్కుకొని కానుకలు వేసేసాను. కోరికలు అయితే తప్పకుండా తీరుస్తాడు. ఈ రావి చెట్టుకైతే మా మర్రి చెట్టుకైతే బాగా విశిష్టత ఉందన్నమాట. ప్రదక్షిణలు చేస్తే ఎలాంటి దోషమైనా వెళ్ళిపోతుంది చెట్టుకి. విశిష్టత ఉంది. అక్కడ దీపాలు పెట్టారు. ఇంకా అన్నదానం చేసే వాళ్ళు చేశారన్నమాట. పెళ్ళైన వాళ్ళకి ఆబ్వియస్లీ ముత్యాల దండలు ఇష్టమే ఉంటాయి కదా, ఎవరికైనా దండలు ఇష్టమే. ఇంకా చిన్న చిన్నగా
షాప్లో అయితే తీయడం జరిగింది. కమల బుట్టాలు అలాగా తీయడం అయితే జరిగింది. ఇదైతే ఇంకా గిరక అన్నమాట. అలాగ గాలి గిరక చాలా బాగుండింది, స్పెషల్ అట్రాక్షన్గా. ఇంకా తినుబండారాలలో స్వీట్లు ఎలాగో ఉంటాయి. ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది. కొత్త ఛానల్ పైన లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.